సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మూడోసారి. రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ కేంద్రంలో బొట్టాబొట్టి మెజార్టీతోటి తెలుగుదేశం నితీష్ కుమార్ మద్దతుతోటి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో మాత్రం స్పష్టంగా తెలుగుదేశానికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చి కేవలం వైకాపా 11 సీట్లకే పరిమితమైంది. ఈ దశలో భారీ మెజార్టీ రావడంతో ప్రజలు అనేక విధాలుగా అధికార పార్టీ నేతలు, ప్రభుత్వం, అధికారుల మీద ఒక కన్నేసి ఉంటారు. ప్రతి చర్యని ప్రజలు గమనిస్తూ ఉంటారు. మెజార్టీ వచ్చింది ఎక్కువగా, ప్రతిపక్షం పూర్తిగా ఘోరంగా విఫలమైందని, ఇచ్చలవిడిగా మనం ఏది చేసినా కూడా చెల్లుద్ది అనేటువంటి భావన అధికార పార్టీ నేతల్లో ఏర్పడకూడదు. అది ఏర్పడితే చాలా ప్రమాదం. దీనివల్లనే జగన్ 2019లో 151 సీట్లతో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైంది. ఇదే కారణం. ప్రధానంగా విచ్చలవిడిగా అధికారం ఉందని చెప్పి మనం ఏం చేసినా చెల్లుతుంది అనే భావంతో ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరించడం వల్లనే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ నేతలు వ్యవహరించాల్సింది. ఇటీవల ఈ నెల రోజుల లోపల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వ్యవహరిస్తున్న తీరు పార్టీ అధిష్టానానికి కొంచెం ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో రాయచోట్లో మంత్రి సతీమణి ప్రోటోకాల్ అంటే సెక్యూరిటీకి ఎస్ఐ ఇతర పోలీసు అధికారులు రాలేదనే ఉద్దేశంతో చిటపటలాడారు. రాంప్రసాద్ రెడ్డి రాయచోట్లో తొలిసారిగా గెలిచిన కుర్రాడు, డాక్టరు. గెలిచిన వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన సతీమణి అంటే పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఆయన 1వ తారీఖున ఆయన విశాఖపట్నంలో ఉండటంతో ఆయన సతీమణి ఆయన తరపున కొన్ని గ్రామాల్లో పర్యటించడానికి వెళ్తూ ఉన్న సందర్భంలో ఎస్ఐ యూనిఫామ్తో సమయానికి రాలేదనే ఉద్దేశంతో ఎస్ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలో దిగి మంత్రితో మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి భవిష్యత్తులో ఇటువంటి రాకుండా చూసుకోమని హెచ్చరించాడు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ ప్రభుత్వ అనుమతి లేని ఒక అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంలో భాగంగా అధికారులు కూల్చివేత ఉంటే ప్రత్యక్షంగా ఆయనే అక్కడ పాల్గొని నిలబడి దాన్ని కూల్చివేశారు. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి సంఘటనలు వైరల్ అయినాయి. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేని పిలిచి సున్నితంగా హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని శాసనసభ్యుడిగా మీరు ఆ నుండి చేయటం తప్పు. ఇటువంటి నిబంధనల మేరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ప్రత్యక్షంగా అలా పాల్గొనకూడదు అని చెప్పని కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చట్టాలు చేసేవాళ్ళం, ఆ చట్టాలు అమలు చేయడానికి అధికారులు ఉన్నారు. ప్రత్యక్షంగా మనం ఒక కక్ష సాధింపు ధోరణితో అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం వల్ల మనం భవిష్యత్తులో చాలా నష్టపోతాం. ఇటువంటి ధోరణి మంచిది కాదు అని చెప్పి శుతిమెత్తంగా హెచ్చరించారు. ఇలా అనేక ప్రాంతాల్లో చిన్నగా కొంచెం శాసనసభ్యులు, ఎంపీలు, మండలాధ్యక్షులు, ఆ పార్టీ నేతలు కొంచెం అధికార దర్పం ప్రదర్శించి విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తున్నారనేది అధిష్టాన వర్గం దృష్టికి వచ్చింది. ఇది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అనేక ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. ఇక 2 రోజుల క్రితం కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు మధ్యాహ్న భోజనానికి వచ్చినటువంటి బియ్యాన్ని అక్కడ ఆ ఊళ్ళో చౌగుడిపో బియ్యాన్ని స్కూల్లో దింపాలని ప్రయత్నం చేస్తే ఎంఈఓ దాన్ని వ్యతిరేకించారు. పాఠశాల ఆవరణలో ఇలా దింపడం వల్ల పిల్లలకు ఇబ్బందిగా ఉందంటే అసలు నువ్వెవరు, మేము 164 సీట్లతో గెలిచామని ఎంఈఓని తులనాలేడు తెలుగుదేశం నాయకులు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటువంటి సంఘటనల వలన మనం పలచన పడతాం. ప్రతిపక్షం పొంచి ఉంది మన మీద ఆరోపణలు చేయడానికి. మనకు అధికారం ఇచ్చింది వాళ్ళ మీద దర్పం ప్రదర్శించడానికి కాదు, విధేయతతో ఉండాలి, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. ఇటువంటి ధోరణి మంచిది కాదు అని చెప్పని తెలుగుదేశం నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. గతంలో కూడా మీకు డాక్టర్ సుధాకర్ కోవిడ్ టైంలో మాస్క్ అడిగితేనే వైసీపీ నేతలు వెంటాడి ఆయన మీద కేసులు నమోదు చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇటువంటి విధానాల వలన ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మనం విచ్చలవిడిగా ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు అని చెప్పని శుతిమెత్తంగా హెచ్చరించారు. తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గతంలో జగన్, ఆ పార్టీ నాయకులు, అధికారులు ఈ విధంగా ప్రజా వ్యతిరేక
కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో ఎక్కడా జోక్యం చేసుకొని వాటిని మందలించలేదు. దాంతోనే ఆ పార్టీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 151 సీట్ల నుంచి 151 సీట్ల నుంచి 140 సీట్లలో ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైంది. ఆ విధానం ఇప్పుడు కూటమి 164 సీట్లలో కైవసం చేసుకుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రజలు మనల్ని కూడా గమనిస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం అధినేత, పార్టీ నేతలు ఈ కట్టడి చేయకపోతే ఇది ఇంకా ప్రజలు, కార్యకర్తల్లో అహంభావం, అధికారం అనే మత్తు ఏర్పడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి నేతలు జోక్యం చేసుకొని ఎక్కడికక్కడ ఇటువంటి ధోరణిని అణిచివేయాలని పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కోరుతా ఉన్నారు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి, కానీ వాళ్ళ మీద జులుము ఇటువంటి ప్రదర్శించడానికి కాదు. మంత్రి భార్య, శాసనసభ్యుడు, పార్టీ నేతలు ఏ స్థాయిలో ఆ స్థాయిలో అధికారుల మీద కానీ ఇతర వాటి మీద కానీ ఇటువంటి జులుం ప్రదర్శించడం మంచిది కాదని ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్రియాశీలక నేతలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.